జన్మభూమి సభకు సంబంధించి విఆర్ఓలకి ఎంఆర్ఓలకి కోటాలు పెట్టారు. మీరు దీనికి సంబంధించి రైతులకు పట్టాలు ఇస్తామనో లేకపోతే ఆడవాళ్ళకి ముఖ్యమంత్రి ఏదైనా తాయిలాలు ఇస్తాడనో వాళ్ళందరినీ మీరు తరలించండి అని చెప్పని జన్మభూమికి తరలించేటువంటి బాధ్యత. ప్రయాణికులు ఎన్ని ఇబ్బందులు పడ్డా పర్వాలేదు కానీ ఆర్టీసీ బస్సులకు సంబంధించి నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి బస్సులు అందుబాటులో పెట్టి గ్రామానికి పంపించి పెద్ద బహిరంగ సభ నిర్వహించాలనేటువంటి ఆలోచన లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడితే మీడియా చూసింది, ప్రజలు చూశారు. దాదాపుగా ముఖ్యమంత్రి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇస్తే పాపం వినడానికి కూడా ఎవరో సాహసించకుండా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎవరున్నా ఎవరు లేకపోయినా సరే ఖాళీ కుర్చీలతోనే పాపం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని పోయాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి జన్మభూమి సభ ఖర్చు 3 కోట్ల రూపాయలు దాటింది. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి ఏదన్నా ఒరిగిందా అంటే ప్రజలకు ఒరిగింది శూన్యం. ప్రచార ఆర్భాటానికి పెద్దపీటేసి తన ప్రభుత్వాన్ని గురించి ప్రచారం చేసుకోవడానికి వేదికగా ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి దాదాపుగా బహుశా నేను అనుకుంటున్నా ఇది చివరి జన్మభూమి చంద్రబాబు నాయుడు గారికి. ఈ 54 నెలల్లో ఏం చేశాం, ఏం చేయబోతున్నాం, ఏమి చెప్పాం, చెప్పిన వాటిలో ఎన్ని చేశాం, చెప్పిన వాటిలో ఏమి చేయలేకపోయాం, ఎందుకు చేయలేకపోయాం అనేటువంటిది వివరించి ఉంటే బాగుండేది. ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా బ్రహ్మాండంగా చేసేసాం, ఎదురు లేకుండా చేసాం, అట్ట చేసాం, ఇట్ట చేసామని కష్టపడ్డాడు. కొసమెరిపోయిందంటే చంద్రబాబు నాయుడు ఏమో చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెట్టింపు చేస్తానని చెప్పి ప్రకటించాడు. దానికన్నా ముందు మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ ఖజానా ఖాళీ అయిపోయింది, జీతాలకు డబ్బులే ఉన్నాడు. ఒక పక్క మీ గవర్నమెంట్లో మీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి మంత్రి అసలు జీతాలకే డబ్బులు లేవాయా, ఖజానా ఖాళీ అయిపోయిందంటే నువ్వు ఆర్పాటం అనేటువంటి ప్రకటనలో ఎన్ని చేయడం అనేటువంటిది నువ్వు ఎన్నికల ముందు ప్రజలను మోసగించడమా కాదా ఒకసారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కేవలం ఎన్నికల స్టంట్గా నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని అభివర్ణించాల్సినటువంటి పరిస్థితి. పెన్షన్ గురించి మాట్లాడాడు. పెన్షన్ 2000 రూపాయలు చేస్తున్నానని చెప్పాడు. వికలాంగులకు 1500, 3000 రూపాయలు చేస్తానని చెప్పాడు. ఇవన్నీ చెప్పడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితమే ప్లేనరీలో నేను 1000 రూపాయలు ఉండేటువంటి పెన్షన్ వృద్ధులకి, వికలాంగులకి, వృద్ధులకి, వితంతులకు 2000 చేస్తా, చేనేత కార్మికులకి, వికలాంగులకు 1500, 3000 రూపాయలు చేస్తామని ప్రకటించాడు. దానికి సంబంధించి మేము నవరత్నాల పేరిట ప్రతి గ్రామానికి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేయబోతున్నాడని చెప్పి మేము ప్రకటించినటువంటి కార్యక్రమం, మేము చెప్పినటువంటిది 2000 రూపాయలు అనేటువంటిది మేము చెప్పాం. కాబట్టి చంద్రబాబు నాయుడు దీన్ని కాపీ కొట్టాడు. అంటే చంద్రబాబు నాయుడు స్వతహాగా తెలివితేటలు లేవు చంద్రబాబు నాయుడికి, కాపీ కొట్టడంలో దిట్టాన్ని నిరూపించుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు బహుశా ఎంఏ కూడా చిట్టాలు కొట్టి కాపీలు కొట్టి పాస్ అయ్యాడేమో. దీన్ని బట్టి అర్థమవుతుంది నీకు రాలే, నీ ఆలోచన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలు చేస్తానంటే ఇదిగో నేను ఇప్పుడు 2000 రూపాయలు చేస్తున్నానని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి మార్గదర్శి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నాం పదే విషయం, ప్రతి విషయం మీరు గమనించండి. దీనికి సంబంధించి ఏ విషయంలో వచ్చినా, పెన్షన్ విషయంలో వచ్చినా, మరొక విషయంలో వచ్చినా ఆక్వా రైతులు వచ్చారు, సమస్య చెప్పారు, వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. వాళ్ళని తరిమి కొట్టాడు. సెక్రటేరియట్ పోయి చెప్పుకోకపోతే పాపం ఆక్వా అసోసియేషన్ పోతే, రైతుల అసోసియేషన్, ఫార్మర్స్ అసోసియేషన్. జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాలో నేను యూనిట్ కరెంట్ ₹50 ఇస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించినటువంటి వెంటనే చంద్రబాబు నాయుడు నేను 2 రూపాయలు చేస్తాను, అది కూడా 1 సంవత్సర కాలానికి చేస్తాను, 6 నెలల తర్వాత జీవో ఇచ్చి ఈరోజు నువ్వు చేయబోయే పని ఏంది? 2 రూపాయలు చేసి 6 నెలల తర్వాత మరలా నీ ప్రభుత్వం రాదనుకో, ఒకవేళ ప్రభుత్వం కనుక ఇస్తే నువ్వు గతంలో ఉన్నటువంటి 4 రూపాయలు 8 రూపాయలు చేసి దండుకొని నువ్వు నీ కొడుకు జోబులు వేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన. కాబట్టి 1.5 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు కాబట్టి 2 రూపాయలు గుర్తుకొచ్చింది. అప్పుడు దాకా అక్వా రైతుల సమస్యలు ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ జిల్లాకు సంబంధించి అక్వా రైతులు అయ్యా మేము సర్వనాశనం అయిపోయినాం, తుఫాను వచ్చాయని చెప్తే 6 నెలలు కరెంటు ఛార్జీ రాయితీ ఇవ్వండి అంటే ఇచ్చినటువంటి దిక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ₹50 అనగానే 2 రూపాయలు అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి, ప్రజలు నమ్ముతారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ప్రకటించి బయటపడాలనేటువంటి ఆలోచన చేసి ప్రజలను మరొకసారి మోసపెట్టేటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం 54 నెలల్లో పేదవాడికి సంబంధించి 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన నీకు కలగలే.
54 నెలల్లో అర్హులైనటువంటి వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వాలి, శాచ్యురేషన్ పద్ధతిలో అనేటువంటి ఆలోచన నీకు కలగలే. జన్మభూమి కమిటీలు పెట్టి కొందరికే పెన్షన్లు ఇచ్చి ఇబ్బందులు పెట్టినటువంటి నువ్వు ఎన్నికలకు ముందు వచ్చి నేను 2000 రూపాయలు ఇస్తాను, డ్వాక్రా మహిళలకు సంబంధించి చెప్పాడు 10,000 రూపాయలు ఇస్తానండి. గతంలో నువ్వేం చెప్పావు మేనిఫెస్టోలో? డ్వాక్రా మహిళలకు సంబంధించి ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తానన్నా. మళ్ళీ ఏం చెప్పావు? లేదు నేను పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తానన్నా. పోనీ ఆ 10,000 ఇయ్యా అంటే నేను ఒక్కసారి ఇవ్వను 3 విడతలు ఇస్తాను. దాదాపుగా నీ ప్రభుత్వం అయిపోవచ్చింది. అయిపోవచ్చేటప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? 2 విడతలు ఇచ్చాం, ఇంకో విడత కూడా రిలీజ్ చేస్తాం, మళ్ళీ ఇంకో 10,000 కూడా ఇస్తాం. అంటే ఎలక్షన్ల ముందు ఏదో ఒకటి మభ్య పెడితే తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మరలా చంద్రబాబు నాయుడు గుర్తొచ్చేది 5 సంవత్సరాల తర్వాతనే పాపం. ఎందుకంటే ఎన్నికలు గుర్తొచ్చినప్పుడు ప్రజలు గుర్తుకొస్తారు, లేకపోతే డబ్బు అవినీతి సంపాదన ఇవి గుర్తుకొస్తాయి, కాంట్రాక్టులు గుర్తుకొస్తారు తప్ప ప్రజలు గుర్తురా. కాబట్టి పాపం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈరోజు మరలా వాళ్ళని పాపం డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు మనసెట్ట ఒప్పింది అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి. అన్ని వర్గాలు మోసం చేయొచ్చు, మహిళల్ని ఆ మహిళలు ఉసురు తగులుతున్నటువంటిది కూడా లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు. ఇప్పటి వరకు నువ్వు ప్రకటించినటువంటి దాన్ని అమలు చేయకుండా దాన్ని పాక్షికంగా అమలు చేస్తానని మాట మార్చి పాక్షికంగా అమలు చేస్తాననేటువంటి ఆ 10,000 కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయకుండా ఈరోజు మరలా ఇంకొక 10,000 ఇస్తానండి. ఏది నువ్వు చెప్పినటువంటిది అమలు చేయకుండా, నువ్వు చెప్పినటువంటి 10,000 ఇవ్వకుండా మాట మార్చి చెప్పినటువంటిది మరలా ఈరోజు ఏం చెప్తున్నావు? ఇంకో 10,000 రూపాయలు అదనంగా ఇస్తానంటాడు. ముందు అసలు నువ్వు చెప్పినటువంటి 10,000 ఏంది? నువ్వు చెప్పినటువంటి రుణమాఫీని గురించి ఏం మాట్లాడతావు? రుణమాఫీ ఎందుకు చేయలేదనేటువంటి దాని మీద ఏమి సమాధానం చెప్తావు? ఈరోజు చెప్పాడు మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్ అని. ఎన్నికలకు ముందు నీ మేనిఫెస్టోలో ఉందే, 54 నెలలుగా ఇవ్వలేదే. పోనీ ఆ స్మార్ట్ సెల్ ఫోన్ ఏదన్నా ఉంటే 4,000 రూపాయల ఫోన్కి 10,000 రూపాయలు పెట్టుకుని 6,000 రూపాయలు నువ్వు నీ కొడుకు జోబులు వేసుకుంటుంటారు. లెక్క 2 భాగాలు మీ జోబులకు, 1 భాగం ప్రజలకి. స్మార్ట్ సెల్ ఫోన్ ఎందుకు ఇస్తున్నామనంటే ప్రజలకు అవసరం కన్నా పాపం మీ ఇద్దరు అవినీతి సంపాదనకి ముఖ్యం కాబట్టి దాన్ని దోచుకునేటువంటి పరిస్థితి ఒకటి తీసుకొస్తుంది. అదేవిధంగా ఒక పక్కేమో నారాయణ గారు అయ్యా ఖజానా ఖాళీ అయిపోయింది జీతాల్లో ఉంటే ఉక్కు ఫ్యాక్టరీ 18,000 కోట్లు అంటాడు. రామాయపట్నం పోర్టు 30 బెర్తలతో 24,000 కోట్లు అంటాడు. అంటే జనాలకి ఏలంబాడినట్టుగా నువ్వు పాడి వెళ్ళిపోవడానికే, లేకపోతే నిజంగా నీకు చేయాలనేటువంటి ఆలోచన ఉందా? రామాయపట్నం పోర్టు నువ్వు ఎన్నిసార్లు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఫౌండేషన్ లేదు. ఎన్నికలకు ముందు అలా రావడం, ఫౌండేషన్ వేయడం, జనాలు మోసం చేయడం. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కృష్ణపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తే 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి జాతికి అంకితం చేశాడు. నువ్వే రోజైనా ఆలోచన చేసావా? 54 నెలల తర్వాత సిగ్గుమాలినటువంటి పని ఏంటంటే ప్రారంభోత్సవాలు చేసి ఇదిగో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజానీకానికి నేను అందించానని చెప్పుకోవాల్సినటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి నువ్వు ఈరోజు శంకుస్థాపన చేసి జనాన్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నావంటే దీన్ని సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించాలా? ఏ విధంగా మాట్లాడాలనేటువంటి దానికి సమాధానం చెప్పండి. ఈరోజు మేము చెప్పాం నవరత్నాలు మేము ప్రకటించినటువంటి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటి కాపీ కొట్టేటువంటి పరిస్థితి. సంక్రాంతి సంబరాలకు జిల్లా 1 కోటి రూపాయలు, జిల్లా 1 కోటి రూపాయలు దేనికి? తెలుగు తమ్ముళ్ళు పండుగ చేసుకోవడానికి. సంక్రాంతి పండుగ 1 కోటి రూపాయలతో పాపం నీకు సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు పండుగ చేసుకోవడానికి నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చావా? ఏం అవసరం అంటే పాపం నువ్వు 1 కోటి రూపాయలు రిలీజ్ చేసినట్టు లెక్క. ఓ పక్క జీతాలు లేవని చెప్పి మంత్రి నారాయణ గారు పాపం బాధపడిపోతుండే. దానికి సమాధానం చెప్పమంటే చెప్పవు. జన్మభూమికి 3 కోట్లు, సంక్రాంతికి 1 కోటి రూపాయలు ఇష్టప్రకారం. ఈరోజు సరే CJFSకి సంబంధించి 8,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇంతమందికి పట్టాల వంచాను, లక్షల మందికి 66 లక్షల మందికి అని చెప్పవు. సంతోషమే. CJFS పట్టాల భూములు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర నువ్వు పంచలా. వాళ్ళ అనుభవంలో ఉన్నాయో వాళ్ళ పేరుతో ఉన్నాయో నువ్వు ఇచ్చావు ఈరోజు పట్టాలు. మేము అడిగేది CJFS పట్టాలు, DKT పట్టాలు ఇవ్వడం ఉపయోగమే, మంచిదే. మేము అసెంబ్లీ కమిటీలో కూడా చెప్పాం మంచి కార్యక్రమం ఇది. కాకపోతే మీ కార్యకర్తలు మీ నాయకులు చేతివాటం ప్రదర్శించుకున్నామంటే చాలైనా అని చెప్పాం. కొన్ని దగ్గర చేతివాటం ప్రదర్శించి డబ్బులు కూడా వసూలు చేశారు మీ వాళ్ళు పట్టాలు ఇవ్వడానికి, అది వేరే విషయం. ఇస్తే నువ్వు ఇచ్చినటువంటి CJFS భూములు కాగితాలతో ఇచ్చావు తప్ప వాటిల్లో ఎన్ని వ్యవసాయ అనుకూలమైనటువంటి భూములుగా మార్చి ఇచ్చావు? ఎంత మేర వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి ఆ భూములు? దేనికంటే ఆ కాగితాలు నువ్వు ఇవ్వడం? దేనికి కాగితాలు ఇచ్చినట్టు మీరు? సరే చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు నాయుడు కరువు కమల పిల్లలు లాంటి వాళ్ళు, వర్షం రాదు, ఎండాకాలంలో మామూలుగా ఉన్నటువంటి డెల్టా కిందనే ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంది. అసలు నువ్వు దానికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏంది మీ దగ్గర ఉండేది? CJFS భూములకు సంబంధించి వ్యవసాయాలకు అనుగుణంగా చేసినటువంటి ప్రణాళిక ఏంది చెప్పండి. ఇదిగో ఈ విధంగా చేశాం, దీనివల్ల వ్యవసాయానికి అనుగుణంగా మారింది, 8,000 కోట్ల రూపాయలు పండించినామని కాదు, ఎన్ని వేల కోట్ల రూపాయల ధాన్యం పండించుకునేటువంటి అవకాశం మీరు రైతాంగానికి కల్పించారు అదనంగా అనేటువంటిది చెప్పండి. వాటికి సంబంధించి ఊరికే పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ఇన్ని లక్షల ఎకరాలకు ఎంతమందికి ఇచ్చాను 8,000 కోట్ల రూపాయల భూమిని మేము సంతోషిస్తాం పేదవాడికి భూమి ఇవ్వడంలో. ఆ భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చి వ్యవసాయం అనుగుణంగా మార్చిచ్చేటువంటి పరిస్థితి ఉందా? అది కనిపించలే, దాని గురించి మాట్లాడలే. పాపం నువ్వు ఇచ్చినటువంటి పట్టాలు ఏం చేసుకుంటారు వాళ్ళు? ఆల్రెడీ ఇప్పటికే కాస్త కోస్త రుణాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు నువ్వు మాఫీ చేయకపోవడంతో వాళ్ళకి సంబంధించినటువంటి సర్వం కోల్పోయారు. ఇంక బ్యాంకులు అప్పించేటువంటి పరిస్థితి లేదు. ఆ కాగితాలు తీసుకుని ఎక్కడ పోవాలి?
ఏం చేయాలి? దేనికి ఉపయోగపడతాయి? రైతుల రుణమాఫీ పేరుతో వాళ్ళని మోసం చేసిన నడ్డి విరిస్తేవి, డ్వాక్రా మహిళలు కుప్పకూలిపోయిన డ్వాక్రా సంఘాలన్నీ కూడా ఈరోజు వాళ్ళకి సంబంధించి ఏమి సమాధానం చెప్పకుండా నీకు ఎంత చిత్తశుద్ధి ఉందంటే నెల్లూరు రైతాంగం మీద, సంఘం నెల్లూరు బ్యారేజీలు చూస్తే తెలుస్తుంది చంద్రబాబు నాయుడికి నెల్లూరు జిల్లా రైతాంగం మీద ఎంత చిత్తశుద్ధి అని. ఎన్నిసార్లు వచ్చినప్పుడు చెప్పావు, ప్రతిసారి ఒక బోరగా బుడబుడకలోడు వాయించుకుంటూ వచ్చినట్టు పాటలు ఏమని, గోదావరి పెన్న అనుసంధానం చేస్తా, గోదావరి పెన్న సంగమం, ఏదో ఒకటి సంగమం 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 ఒకటి తిరగడం తప్ప యాడ జరిగింది? అసలు నెల్లూరు బ్యారేజ్ సంగం బ్యారేజ్ పోయినసారి పోయినప్పుడు అబ్బా 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 ఈ స్పీడ్కి తట్టుకోగలమా మనం, అసలు రైతులు ఏమైపోతారబ్బా అనిపించింది నాకు. సస్పెండ్ చేసేస్తాను ఒక్కొక్కరు, ఎవడు దీనికి మళ్ళీ 6 నెలల లోపల వస్తానన్నాడు. 6 నెలలు కాదు 6 సంవత్సరాలు అయింది. ఏది 54 నెలల తర్వాత ఈరోజు వచ్చి ఏమి దాని ఉసురు మాట్లాడకుండా పోయావు, దాని సబ్జెక్టే మాట్లాడలేకుండా పోయావు, దాని ప్రస్తావన లేకుండా పోయావు. సంఘం నెల్లూరు బ్యారేజీలు ఏంది? నువ్వు ఈరోజు ఈ ఆర్భాటమైన ప్రకటనలు చేస్తున్నావు. వాళ్ళు బిల్లులు చెల్లించలేదని పనులు ఆపుకున్నారు. అక్కడ పేపర్లో పుంకాలకు వార్తలు వస్తున్నాయి. 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనికి బిల్లులు చెల్లించలేని నువ్వు ఏదో చెప్పిన సామెతంగా ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టుగా అన్ని తాయిలాలు ప్రకటించి వెళ్ళిపోవడం తప్ప మరొక ఉపయోగం ఏమి లేదు కదా. తనంగా ప్రజలకు సంబంధించి ఏం మేలు చేసామనేటువంటిది పక్కన పెట్టి ప్రభుత్వానికి ప్రచారం కల్పించుకోవడానికి వచ్చావు, ప్రభుత్వానికి ప్రచారానికి సంబంధించి వచ్చావు. మేము అడుగుతున్నాం, మేనిఫెస్టోలో గతంలో పెట్టి మోసం చేసాం. ఆ రోజు నీకు అధికారం లేదు కాబట్టి అన్నీ ఇయ్యే ఆమెను మేనిఫెస్టో తీసేసే వెబ్సైట్లో నుంచి. ఈరోజు జన్మభూమి ఒకటి అడ్డం పెట్టుకుని అధికారం ఉంది కాబట్టి ఇదిగో ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి ప్రకటించిపోయావు. గతంలో నువ్వు పెట్టినటువంటి మేనిఫెస్టోని ఏమాత్రం ప్రకటించావో జన్మభూమిలో నువ్వు చెప్పినటువంటి వాటికి కూడా అదే విలువ ఉంటుందనేటువంటిది మర్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. డిఎస్సీ నోటిఫికేషన్ పేరుతో పరిమితంగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని మోసం చేస్తావు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి జీఓఎంఎస్ నెంబర్ 95 పాపం కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెంచుతానన్నావు 50%, వాళ్ళని పర్మనెంట్ చేస్తానన్నావు. మేనిఫెస్టోలో పెట్టావు, జీవో ఇచ్చావు. ఈ జీవో ఇంప్లిమెంట్ అయిందా? నువ్వు ఎంతసేపటికి ఉత్తర్వులు ఇచ్చి మభ్యపెట్టడం తప్ప జనాల్ని, ఈ ఉత్తర్వులు ఏదైనా సరే నువ్వు చేసినటువంటి ఉత్తర్వులు పనిచేస్తున్నాయా? అవి ఇంప్లిమెంట్ అయ్యాయా? దేనికి నువ్వు ఊరికే మాటలు చెప్పడం, ఉత్తర్వులు ఇవ్వడం తప్ప ప్రజలకి ఆ వర్గాలకు ఉపయోగపడినటువంటి హామీలు ఇచ్చి నువ్వు చేసినటువంటి దానివల్ల ఉపయోగమే ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని జనాలందరూ అనుకునేది ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత నిన్ను నమ్మం బాబు అని చెప్పి తిరుగుతున్నారు ఎక్కడ పట్టినా సరే. నిన్ను నమ్మం బాబు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టమంటున్నాడు చంద్రబాబు. నువ్వు మాటలు మాట్లాడుతీవి, మోసం చేస్తేవి. నిన్ను నమ్మం బాబు అని ప్రజలంటే ఆ పోస్టర్ చూస్తే ఎవడన్నా కనుక పట్టుకుంటే ఆ మాట చెప్తే దాని మీద జైల్లో పెట్టండి అంటే ఇది ఎంతవరకు సమంజసం? కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అన్ని అసత్యాలు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడికి విలువ లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకాలను కాపీ కొట్టుకున్నావు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా పేర్లు మార్చి సమర్థవంతంగా నిర్వహించలేకపోయినటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా మిగిలిపోయావు. అసమర్థ, అవినీతి, అబద్ధాలు కోరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయాడు తప్ప చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ప్రజల గురించి ఆలోచన చేసినటువంటి దాఖలాలు కానీ పరిస్థితులు కానీ లేవు. నెల్లూరు జిల్లాకు వచ్చి నెల్లూరు జిల్లా సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మరొక్కసారి మోసం చేయడానికి నెల్లూరు జిల్లాని వేదికగా చేసుకోవడం, నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా బాట పెట్టబడిన పరిస్థితి. అయ్యో నెల్లూరు జిల్లాలో చేరి అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు నెల్లూరు గడ్డ మీద అబద్ధాలు చెప్పాడని ఆయన అని చెప్పి నెల్లూరు ప్రజలందరూ వాపోయేటువంటి దుస్థితి. కాబట్టి మీరు బాకాలు ఉదేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు కొట్టుకోవచ్చు, బ్రహ్మాండం చదవచ్చు కానీ మేము చెప్పే అభివృద్ధికి మేమందరం సహకరిస్తాం. లేనిపోని భ్రమలు కల్పించి మీరు మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు. నెల్లూరుకు వచ్చినటువంటి జన్మభూమి సభ చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు కాబట్టి జనాలను తోలడానికి ప్రయత్నించినా, జనాలను బలవంతంగా తరలించినా ఒక్కరు కూడా నిలవకుండా వెళ్ళిపోయారంటే ఈ ప్రభుత్వాన్ని సాగనింపడానికి, గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి నిన్ను నమ్మం బాబు అని చెప్పి తిరిగేటువంటి పరిస్థితి చెప్పింది. రాష్ట్రంలో రౌడీజం ఉండకూడదని చెప్పాడు. అంటే ఏంటంటే రౌడీజం ఎవరు ఇతరులు చేయకూడదు, ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే పేటెంట్గా ఉండాలి రౌడీజం. పాపం అధికారులను కొట్టడానికి, మహిళా అధికారులను తిట్టడానికి, మహిళా అధికారులు ఏడవడానికి, వాళ్ళ మీద చేయి చేసుకోవడానికి. కాబట్టి చంద్రబాబు నాయుడు మాత్రం మిగతా వాళ్ళు ఎవరన్నా రౌడీజం చేసి ఒప్పుకోడు. కానీ ఆ పేటెంట్ రౌడీజం అనేటువంటిది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు పేటెంట్ హక్కుగా కల్పించడం. వాళ్ళ మీద కేసులు ఉండవు, ఏమి చేసినా సరే వాళ్ళకి సంబంధించి ఏం భయపడకుండా ముందుకు పోవచ్చు. ఏ కార్యక్రమాలు చేసినా, రౌడీజం చేసినా. ఈరోజు నీతో ఉన్నటువంటి వాళ్ళు, నీ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకన్నా రౌడీజం ఎవరు చేసేటువంటి పరిస్థితులు లేరు. రౌడీజానికి సంబంధించి పేటెంట్ హక్కు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది ఈరోజు.